ఫ్యాన్ గుర్తు కోటేసి జగనమ్మ ఫ్యాన్ ఉంటుంది. ముఖ్యమంత్రి రాజశేఖరయ్యా రాజశేఖరయ్యా మీరు లేరనే నిజం నమ్మమే. ముఖ్యమంత్రి రాజశేఖరయ్యా రాజశేఖరయ్యా మీరు లేరనే నిజం నమ్మమే. రాజశేఖరయ్యా 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 నీ సంతము విసనని సాగిపోతున్నా రాజశేఖరయ్యా. అందరికీ నమస్కారం. నాయకులు అలాగే పెద్దలు లీడర్లు అలా అనిల్ అన్న, అక్కడ సత్యప్ప, సుబ్బారెడ్డి చేసిన ప్రతి అన్నకు తమ్ములకు అక్క చెల్లెలందరికీ పెద్ద లీడర్స్ అందరికీ ఇక్కడ మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఎంపీపీ గారు డిప్యూటీసీ గారు మండలం నుంచి చేసిన వివిధ నాయకులందరికీ కూడా మీ ఇంటి ఆడబిడ్డ ఉషమ్మ పేరు పేరున నమస్సమాజాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెనుకొండ నియోజకవర్గంలో రావడం జరిగింది. ఆ ఒక భాగంగా ఈరోజు రొద్ద మండలం అంతా కూడా పర్యటిస్తూ ఈరోజు ఈ యొక్క మన నార్నాగిపల్లి పంచాయతీ కూడా రావడం జరిగింది. మీ అందరి ప్రేమ ఆప్యాయత అభిమానం నిజంగా నన్ను కట్టిపడేసింది. ఖచ్చితంగా మీకు എല്ലാ వేళలో కూడా అందుబాటులో ఉంటూ మీ అందరిలో మమేకమై పార్టీ జెండాని ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఎగరేస్తామని మీ అందరి సమ్ముఖంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా కార్యకర్తలకు ఎల్లవేళగా అందుబాటులో ఉంటూ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎటువంటి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటూ చేసిస్తాను. ఎవరు కూడా ఆశ్చర్యపడేంత అవసరం లేదు. మనం అందరూ చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడే టీడీపీ వాళ్ళు మళ్ళా వాళ్ళ దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ చూసి ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అలా ఒకటి మాత్రము మనము విస్తృతంగా మన వాలంటీర్స్ కానీ మన ఊర్లో ప్రతి గడపకు కూడా మనం ఏం చెప్పాలంటే జగనన్న ఉంటేనే నిజంగా వెనకబడిన కులాలకు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అని ప్రతి ఒక్కరికి కూడా పదవులు ఇచ్చే దాంట్లో ముందుంటాడు కనుక జగనన్ని మనము మన బాధ్యతగా మళ్ళీ ఆయన సీఎంగా చేసుకున్నాను. ప్రతి ఊర్లో మనం చూస్తున్నాం. ఈరోజు నాడు నేడు ద్వారా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి ద్వారా ఎడ్యుకేషన్ని విద్యని ప్రోత్సహిస్తున్న సీఎం గారు మన జగనన్న. అదేవిధంగా
ప్రతి ఒక్క పంచాయతీలో ఒక వైఎస్ఆర్ క్లినిక్, అంటే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అనేది ఉండాలి అని దృఢమైన సంకల్పంతో వైఎస్ఆర్ క్లినిక్ కూడా ఏర్పాటైంది. ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మన ముఖ్యమంత్రి గారే ఇలాంటిది ఫస్ట్ మనం చేసిండేది. మొన్న కూడా మీరు చూసారు, జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఎంత బాగా ప్రజలందరికీ వెళ్ళింది, ఎంతమందికి మంచి ఆరోగ్యం, మంచి వైద్యం అందించినాం అనేది కూడా మనం అందరూ కూడా చూసినాం. ఈ రోజు కూడా ఇంకా వారం అయిన తర్వాత మనం చూడబోతున్నాం, చేయూత కూడా ఇస్తున్నాం. డ్వాక్రా సంఘంలో ఉండే అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఏదైతే మాట ఇచ్చినారో జగనన్న మాటకు కట్టుబడి మహిళలందరికీ కూడా మహిళా సాధికారత వైపు మన ప్రభుత్వం అడుగువేస్తూ ఉంది. ఇంకా పెనుకొండకు వచ్చినామంటే మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా మీ అందరిలో ఒకటైతాను, ఎవరికి ఇబ్బంది కాకుండా మీ అందరికీ కూడా మీ అందరిలో మమేకమై మీ అందరి ఆశీస్సులు అభిమానంతో భారీ మెజారిటీతో ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరికి రాకూడదు అంత పెద్ద మెజారిటీతో పెనుకొండలో మీ అందరి సహాయ సహకారంతో జెండా ఎగురవేయాలా. దానికి మీ సహాయ సహకారం కావాలా. ఎల్లప్పుడూ కూడా మీ ఇంటి ఆడబిడ్డ ఉషమ మీకు నిజంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమతో మీరందరూ కూడా స్వాగతించినారు. మీకు ఖచ్చితంగా నేను మీలో ఒక సైనికురాలుగా ఈ పార్టీకి పనిచేస్తానని ఈ సభాముఖ్యంగా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్సుమార్జలు తెలియజేసుకుంటున్నాను. రేపు ఎల్లుండి కూడా ఇలాగే నిన్న కూడా పర్యటించినాం రొద్దం మండలం కూడా. రేపు ఎల్లుండి కూడా దయచేసి భోజనం చేసినంతరా కొంతమంది లేడీస్ కొన్ని పని అని వెళ్తున్నారు. అట్లా కాక ఇంకా 2 రోజులు పర్యటన ఉంటుంది కాబట్టి అందరూ కూడా మనమందరూ కూడా మమేకమై పార్టీని ముందుకు తీసుకొని పోయే బాధ్యత అందరిపైన ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా పోదాం. ఎక్కడ కూడా వర్గ విభేదాలు లేకుండా పార్టీ ఒకటే, అది వైఎస్ఆర్ పార్టీ, జగనన్న ఫ్యాన్ సింబల్. ఏమన్నా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నడుము మిగించి పనిచేయాలి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కొనాలంటే మనం అందరూ కూడా సైనికులుగా కావాలి. జగనన్నకు మంచి సైనికులుగా మనం పనిచేస్తేనే మనకు ఈ ఒక్కసారి మనం కష్టపడి పనిచేస్తే ఇంకా రాబోయే రోజుల్లో టీడీపీ అనే పార్టీ అస్సలు ఉండదు, భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి కష్టపడి పనిచేస్తామని చెప్తూ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున నమస్సుమార్జలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై విశాఖ.